ఖేల్ షురు అంటే ఆట మొదలైంది. నిన్న జీవన్ రెడ్డి లీజు వ్యవహారం, నేడు మల్లారెడ్డి భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వ్యవహారం. సర్కార్ నజర్లో మరికొందరు గులాబీ నేతలు. గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగంపై ఫోకస్, ప్రభుత్వ భూములు కాజేసిన ఇష్యూస్పై దాడి, నమోదైన కేసులు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్. మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు, గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు, భూ విక్రయాలపై వివరాలతో రండి, హెచ్ఎండిఏ ఆఫీసర్లకు సీఎంఓ ఆదేశాలు. ఇక ఆట మొదలెడదామా అన్న రేంజ్లో రేవంత్ రెడ్డి సర్కార్ దూసుకుపోతూ ఉండడంతో గులాబీ నేతలు గజగజ వణుకుతున్నారు. గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై ప్రస్తుత సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తాజాగా గులాబీ పార్టీ నేతలపై నమోదవుతున్న కేసులు ఇందులో భాగమేనా అన్న చర్చ ఇప్పుడు స్టేట్ వైడ్గా సాగుతున్నది. మొన్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లీజు వ్యవహారం పైన, నేడు మల్లారెడ్డి భూముల గిరిజన రిజిస్ట్రేషన్ అంటే గిరిజన భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పైన కేసులు నమోదు కాగా రేపు ఎవరి పేరు బయటకు వస్తుందనని సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా మనం ముందే అనుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం లీజు వ్యవహారాలు లేదంటే భూమి అక్రమాలకు సంబంధించిన వ్యవహారాలు వీటిని బయట తీసి మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని లేదంటే మాజీ ప్రభుత్వాన్ని, అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం మాత్రమే చేయబోతుందా? ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించిన విషయంలో ఏం చేసిర్రు అని చెప్పేసి వాళ్ళని నిందించే ప్రయత్నం చేసి ఆ ఆస్తుల్ని మళ్ళీ తిరిగి వీళ్ళేమన్నా కబ్జా చేయబోతున్నారా? ఏం జరగబోతుంది? మరి నిజంగానే మల్లారెడ్డి కనుక గిరిజనుల భూముల్ని ఆక్రమించేదంటే ఆ భూముల్ని తిరిగి గిరిజనులకు పట్టా చేసేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఈ జీవన్ రెడ్డి సంబంధించిన విషయంలో దాదాపు 45 కోట్ల రూపాయలు, 20 కోట్ల రూపాయలు అక్కడ బ్యాంకులో ఆయన డబ్బులు తీసుకొని వడ్డీ కట్టలే అని, అలాగే ఇంకో కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లీజు వ్యవహారంలో లీజు చెల్లించలే అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మరి ఇన్ని రోజుల పాటు లీజు వ్యవహారంలో ఆయన లీజు చెల్లించకపోతే ఒక మంత్రిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి సంబంధించిన విషయంలో, అధికార పార్టీ సంబంధించిన విషయంలో ఎందుకు ఇన్నేళ్ల నుండి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు? కనీసం వాళ్ళకి నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. లీజు తీసుకున్నటువంటి వ్యక్తి ప్రతి నెల, ప్రతి సంవత్సరం డబ్బులు తిరిగి కట్టిస్తున్నాడా లేదా అనే విషయంలో ఆర్టీసీ యాజమాన్యం ఏం చేసింది? ఈ విషయాలన్నింటి మీద ఆర్టీసీ యాజమాన్య సమాధానం చెప్పాలి. ఈ లీజుకు సంబంధించిన విషయంలో జీవన్ రెడ్డి అక్రమాలపైన కేవలం జీవన్ రెడ్డి మీద మాత్రమే కాదు, తిరిగి ఆ కోట్లాది రూపాయలను చెల్లించకుండా ఉన్నటువంటి వ్యక్తిని డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేయని అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించేంటే ఆ ఆర్టీసీ, ఆ నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ అని చెప్పుకుంటున్నటువంటి విషయంలో ఆ ఆర్టీసీ లాభం చేకూరేది కదా. లాభంలో ఉన్నటువంటి ఆర్టీసీ వల్ల ఈరోజు ఎంతోమంది బాగుపడ్డారు కదా. వాళ్ళ ఎంప్లాయీస్కి సంబంధించిన విషయంలో వెనుకడుగు వేసి కేవలం లీజులకు సంబంధించిన విషయంలో ముందడుగు వేసినటువంటి ప్రభుత్వం మరి ఎందుకు ఆ అధికారులు కూడా ఆ మంత్రులకు వంతపడాల్సినటువంటి అవసరం వచ్చింది కూడా ప్రజలకు సింపాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మంత్రి మల్లారెడ్డి ఎక్కడ చూసినా నేను కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా అని చెప్పేసి మాట్లాడినటువంటి మల్లారెడ్డి వేలాది ఎకరాలు, వందలాది ఎకరాలు, ఈరోజు 600 ఎకరాలకు పైన భూమికి ఈరోజు ఆయన దాదాపు 1000 ఎకరాలు, 2000 ఎకరాలు ఉండొచ్చు, కేవలం 600 ఎకరాలకు మాత్రమే రైతు బంధు వస్తుందని చెప్తున్నాడు. మరి 100 ఎకరాల భూములు ఈరోజు ఆయనకి ఇట్లా వచ్చినాయి. ఆయన పాలమ్మేది ఉంటేనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పాలమ్ముతున్న వాళ్ళు నేటికి పాలమ్ముకుంటూనే బతుకుతున్నారు. 1-2 ఎకరాల భూమి లేదంటే ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవడానికి వాళ్ళ జీవితం మొత్తం దారవస్తున్న క్రమంలో కేవలం పాలమ్మినటువంటి వ్యక్తికి ఈరోజు వేలాది ఎకరాల భూమి ఎక్కడ నుండి వచ్చింది? వందల విద్యా సంస్థలు ఎక్కడ నుండి వెలుస్తున్నాయి? ఈరోజు ఆయన ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి విద్యా సంస్థలు ఎదగడానికి, అంటే ఈరోజు గొప్ప పేరుగా ఉండడానికి కారణం ఎవరు? ఎంతమందిని అణచివేసి, ఎంతమంది భూములు లాక్కొని, ఎంతమందిని అక్రమాలకు గురి చేసి, ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు ఆయన మంత్రి అయిన విషయం మీద కూడా ప్రత్యేక దర్యాప్తు చేయాలి. ఇట్లా కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే కాదు, రేపటి రోజున కాంగ్రెస్ మంత్రులు ఎవరైనా వేసినా కూడా దాని మీద కూడా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు సంబంధించిన విషయంలో, ముఖ్యంగా దళితుల భూములు లేదంటే గిరిజనుల భూములు, ఆదివాసీల భూములు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి భూముల్లో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దానికి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళకి మీద కేసులు పెట్టడం కాదు, ఆ పోరాటం చేస్తున్న వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని గమనించి అది నిజమా కాదా అని చెప్పేసి మంత్రులకు, ఎమ్మెల్యేలకు భయపడి పోలీసులు పోరాటం చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. దానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. తప్పకుండా భూములు కబ్జాలు చేస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.